ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్న వెబ్సైట్ జాబ్ ఆస్పిరెంట్స్కి మంచి వెబ్సైట్ అని చెప్పాలి. ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు ఏదో ఒక మూలన ఉంటారు, వాళ్ళకి సమాచారం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇది చేయడం అనేది జరుగుతుందన్నమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది, గూగుల్ సెర్చ్లో ఫ్రీ జాబ్ అలర్ట్ అని కొట్టగానే ఈ విధంగా వస్తుంది. సో మీరు ఫస్ట్ లింక్ని క్లిక్ చేయాలన్నమాట, freejobalert.com అని. ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు మొత్తం ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అనమాట, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, అలాగే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అన్ని క్వాలిఫికేషన్స్కి రిలేటెడ్గా జాబులు అనేవి ఉంటాయి అనమాట. సో ఇది ఏంటంటే చూడండి, మీరు ఇక్కడ చూస్తే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్, అలాగే టీచింగ్ జాబ్స్, ఇంజనీరింగ్ జాబ్స్, రైల్వే జాబ్స్, అలాగే పోలీస్, డిఫెన్స్ జాబ్స్ అని ఉన్నాయి. సేమ్ ఇదే మొబైల్లో కూడా చూసుకోవచ్చు. వీళ్ళు యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కావాలంటే ఇక్కడ మీరు యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు రీసెంట్గా ఏవైతే ఉన్నాయో అప్డేట్స్, న్యూ అప్డేట్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సైడ్ మీరు చూస్తే నోటిఫికేషన్స్, లేటెస్ట్ నోటిఫికేషన్స్, అలాగే ఇక్కడ అప్కమింగ్ నోటిఫికేషన్స్, ఎగ్జామ్ వైజ్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ స్టేటస్, ఎడ్యుకేషన్, లేటెస్ట్ అనౌన్స్మెంట్స్, అడ్మిట్ కార్డ్ కానీ, ఎగ్జామ్ రిజల్ట్స్, ఎగ్జామ్ డేట్ అని ఇవన్నీ మొత్తం A to Z అన్ని మీకు వెబ్సైట్లో ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్ చూడాలంటే జస్ట్ ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయాలన్నమాట. సో మీరు ఆ విధంగా క్లిక్ చేయగానే గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ వైజ్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఇక్కడ పోస్ట్ డేట్ వచ్చేసి 21/3/2024. రిక్రూట్మెంట్ బోర్డు, ఎయిమ్స్ మంగళగిరి, నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ AB అండ్ C. క్వాలిఫికేషన్ ఇక్కడ ఉంది 10th క్లాస్. ఇక్కడ డేట్ ఏమీ మెన్షన్ చేయలేదు వాళ్ళు. అలాగే APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 37 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అండ్ రిలవెంట్ డిసిప్లిన్. APPSC ఎనలిస్ట్ గే, అలాగే మెడికల్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్. చూడండి, ఇక్కడ 6/1/2024 లాస్ట్ డేట్ వచ్చేసి 6/1/20 అంటే ఇంకా ఈ నెల కదండి, జనవరిలో అయిపోయింది ఇది ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే 5వ నెల. సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 37 జాబ్స్ అన్నాడు కదా, ఇది 5వ నెల మే 5 వరకు ఉందన్నమాట. మరి ఇవన్నీ మీరు ఎలాగ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక జస్ట్ ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీకు వస్తాయన్నమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్ వేకెన్సీ, అలాగే పోస్ట్ డేట్ అని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ సమాచారం, అసలు జాబ్ దేనికి సంబంధించింది అన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, ఏ డిపార్ట్మెంట్ అన్ని ఇక్కడ ఇస్తారు, చదువుకోవచ్చు అనమాట. చదువుకున్న తర్వాత ఇది ఎలాగ అప్లై చేయాలనేది క్లియర్గా ముందుగా వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే కేటగిరీ వైజ్, క్యాస్ట్ వైజ్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫీజు కోసం ఉంటుందన్నమాట. అలా కింద ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. అప్లై చేసుకునేటప్పుడు మాత్రం బాగా అడుగు భాగానికి వచ్చేస్తే డైరెక్ట్ లింక్ ఈ ఫ్రీ జాబ్ అలర్ట్ వాడే ఇస్తాడనమాట. మీకు డైరెక్ట్ లింక్ ఏంటంటే అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ వాడు ఇక్కడ పెడతాడనమాట. సో అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, ఇప్పుడు మనకి ఏంటంటే అవైలబుల్ ఆన్ 15/4/2024 అంటే అప్లై ఆన్లైన్ అన్న దగ్గర డైరెక్ట్ వాళ్ళు లింక్ ఇస్తాడు. సో ఆ లింక్ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే జాబ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ లోపుగా మీరు నోటిఫికేషన్, అలాగే అఫీషియల్ వెబ్సైట్ కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు డైరెక్ట్ మీరు ఇక్కడ నుండే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం కొన్ని చూడండి. ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మీద మరొకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ అస్సాం అంటే వేరే స్టేట్స్ అంటే మా అందుబాటులో ఉండకపోవచ్చు, ఎందుకంటే లోకల్ వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి దానికి ఎలిజిబుల్ ఉండదు, కొంతమంది ఉంటాయన్నమాట. ఇలాగే బ్యాంక్ జాబ్స్. సో బ్యాంక్ జాబ్స్ కావాలన్నప్పుడు బ్యాంక్ జాబ్స్ మీద క్లిక్ చేస్తే మీకు చక్కగా డిస్ప్లే అవుతుంది అనమాట. బ్యాంక్ జాబ్స్, ఆల్ బ్యాంక్స్ అనమాట. చూడండి, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ 143 పోస్టులు. క్వాలిఫికేషన్ ఏంటండి, CA, ICWA, ఎనీ డిగ్రీ ఆర్ PG రిలవెంట్ డిసిప్లిన్. ఈ నెల ఏప్రిల్ 10వ తారీఖు వరకు డేట్ ఉందన్నమాట. సో అలాగా చూడండి, ఇక్కడ మీకు గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే సరే అది చూపిస్తా మీకు. అంటే ఇందాక ముందు చూపించింది లింక్ ఇవ్వలేదు వాడు, సో లింక్ మ్యాక్సిమం వీళ్ళు ఇస్తారు కాబట్టి చూస్తున్నాం. చూడండి, ఇక్కడ అప్లై ఆన్లైన్, ఇక్కడ డైరెక్ట్ లింక్ ఇస్తారనమాట. మనం ఏంటంటే మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళక్కర్లేదు,
ఈ ఫ్రీ జాబ్ అలర్ట్ వాడే అడుగు భాగానికి మీరు వచ్చేస్తే ఇక్కడ అప్లై ఆన్లైన్ దగ్గర క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు మిమ్మల్ని డైరెక్ట్ గా ఈ విధంగా ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, సో చేసుకుని ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే మీకు అర్థమవడం కాదు, అంటే చాలా మందికి తెలియదు అనమాట. కొంతమందికి తెలుసు అనుకోండి, కొంతమందికి తెలియదు. అందుకోసం మనం మన ఛానల్లో ఈ సమాచారాన్ని పెట్టడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇంజనీరింగ్ జాబ్స్, బీటెక్ ఇవన్నీ ఏవైతే స్ట్రీమ్స్ ఉన్నాయో అవి చేసిన వాళ్ళకి వస్తాయి. అలాగే రైల్వే జాబ్స్ అని. సో రైల్వే జాబ్స్ మీరు క్లిక్ చేయగానే జస్ట్ ఇక్కడ రైల్వే జాబ్స్ అంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ 113 పోస్టులు, 113 పోస్టులు అంటే 10th క్లాస్ 10+2 ITI రెలవెంట్ గ్రేడ్ అనమాట. సో అంటే లాస్ట్ డేట్ అవన్నీ ఇస్తారనమాట. సో ఇదేంటంటే మీకు ఈ వెబ్సైట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. జాబ్ ఆస్పిరెంట్స్ కి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వాళ్ళు ఇస్తారనమాట. సో ఇది మంచి వెబ్సైట్. సో మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అలర్ట్స్ వస్తాయి అన్నమాట. సో మొబైల్ యాప్ చేసుకుంటే మంచిది. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఈ యాప్ని ఖచ్చితంగా మీరు యాప్ కానీ వెబ్సైట్ కానీ మీరు డైరెక్ట్ గూగుల్ సెర్చ్లో టైప్ చేస్తూ వచ్చేస్తుంది అనమాట. సో మంచి వెబ్సైట్, సో చాలా సమాచారం ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. దయచేసి మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మొత్తం అందరికి ఎవరైనా ఉంటే జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని అనేక మందికి మీరు ఫార్వర్డ్ చేస్తే మన ఛానల్ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. బెస్ట్ టెక్ వరల్డ్.